అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తూ ఉండడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన ప్రాంతం దగ్గర జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రాజధాని అమరావతి పునఃప్రారంభానికి రీస్టార్ట్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. దీంతో రాజధాని ప్రాంత రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి అమరావతి పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజధాని ప్రాంత రైతులు గతంలో ఏదైతే 2015లో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతం వద్దే ఉన్నాం. ప్రస్తుతం రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మోడీ గారు రాబోతున్నారు, ఏం చెబుతారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్టోబర్ 2015 22వ తారీఖు శంకుస్థాపన చేశారండి. శంకుస్థాపన చేసినప్పుడు 13,000 పంచాయతీల దగ్గర నుంచి పుట్టమట్టి అండి, దేవాలయాల్లో కానీ చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ పుట్టమట్టి తీసుకొచ్చి 175 నదుల నుంచి, పుణ్య నదుల నుంచి వాటర్ తీసుకొచ్చి కానీ ఏదైనా కానీ ఆ మహాబలం ఉండబట్టే అమరావతి నిలబడగలిగిందని మేము ఆ సంకల్పంతో చేయబట్టే అమరావతి ఇంచి కూడా జగన్మోహన్ రెడ్డి కదిలి లేపాడని చెప్పి మేము అనుకుంటున్నామండి. కానీ మేము కోరుకునేది ఒకటేనండి, చట్టం ఒకటి చేయాలండి. మోడీ గారిని మేము మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే అమరావతి ఏకైక రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి మేము ఒకటి కోరుకుంటున్నామండి. రెండోసారి కూటమి ప్రభుత్వంలోనే అమరావతి నిర్మాణం జరుగుతుంది అనుకుంటున్నారు కదా, ఏమేమి అంశాలు మీరు కోరుకుంటున్నారు ఇక్కడ జరగాలి? కూటమి ప్రభుత్వంలో నవనగరాలు నిర్మించాలని కోరుకున్నాం. ఏదైతే సిఆర్డీ వాళ్ళు భూములు తీసుకునేటప్పుడు మాకు చెప్పారో నవనగరాలు నిర్మిస్తామని, ఆ నవనగరాలు నిర్మించాలని కోరుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన రేపు 2వ తారీఖు పునఃప్రారంభం చేసే సభను చూశారండి. దాని దగ్గరికి పోతే ఒక రకమైన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీకి పోయిన రోజున రైతుల్ని బర్రెలను బాధినట్టు బాధారు. అసెంబ్లీ ముట్టడి కానీ మేము మాకున్న ఇబ్బందుల్ని గవర్నమెంట్కి తెలియపరుచుదామని పోతే అదే సభ ఎక్కడైతే పెట్టారో అదే ప్రాంతంలో రైతుల్ని బర్రెలు మాదినట్టు బాధారు. సార్ మీరు చెప్పండి, ఏం చెప్తారు? మోడీ గారు వస్తున్నారు, మోడీ గారిని ఏం కోరుకుంటారు? అమరావతికి చట్టబద్ధత కల్పించాలి మెయిన్ మాట ఒకటి. పోయినసారి ఇక్కడే పండుగ వాతావరణం బాగా 5 సంవత్సరాలు బాగానే ఉంది. జగన్ వచ్చాడు, సర్వనాశనం చేశాడు, నేను 5 రోజులు జైలు చేశాను. ఇదే కానీ డెవలప్ అయితే మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు బంగారు కాలంలో ఉంటాయని మేము ఆశిస్తున్నాం. చెప్పండి సార్, ఏం చెప్తారు? మోడీ గారిని ఏం కోరుకుంటారు మీరు? మోడీ గారిని కోరుకునేది ఏమన్నా బాగా డెవలప్ చేస్తారని. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం చక్కగా ఉంది కాబట్టి మోడీ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి మన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి డెవలప్ చేస్తారు. ఈ పెట్టే సభని 5 కోట్ల అందరినీ కోరేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మన సొంత ఫంక్షన్ లాగా, మన ఇంట్లో పెళ్లి లాంటిదో బంకులు ఇంకోటి లాంటిదో ఏదైనా మన సొంత ఫంక్షన్ లాగా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందని నేను కోరుతున్నాను. అలానే నాకు చెప్పినవన్నీ చేస్తారని నమ్మకంతో నేను ఆశిస్తున్నాను. చూడొచ్చు, మొత్తం మీద మోడీ పర్యటన నేపథ్యంలో రైతులందరూ కూడా గతంలో ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ ప్రదేశం వద్దకు వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు చూడొచ్చు, గతంలో 2015లో ఏదైతే 22 అక్టోబర్న ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి స్వయంగా శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఇది. ఈ శిలాఫలకం మీదే అప్పట్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ గారు అప్పుడు వ్యవహరించేవారు. వీరందరూ కూడా వచ్చి ఇక్కడ శిలాఫలకాన్ని వేసిన తర్వాత 4 ఏళ్ల పాటు పనులు బాగా జరిగాయి. తర్వాత 5 ఏళ్లు మాత్రం అమరావతిని నిర్వీర్యం చేయడం, అమరావతిని శ్మశానం అని, ఎడారి అని, గౌరవపరమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళే వ్యాఖ్యానించడం లాంటివి జరిగాయి. అయితే ప్రస్తుతం అయితే తిరిగి కూటమి ప్రభుత్వం రావడం, ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ఆగిపోయిన అమరావతిని తిరిగి అక్కడి నుంచే ప్రారంభించాలని ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అమరావతి నిర్వీర్యం కాకుండా ఇన్నాళ్ళు ఉందంటే ప్రధాని ఆ రోజు తెచ్చినటువంటి పవిత్ర జలాలు, మట్టి కూడా కారణమని రైతులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి శంకుస్థాపన ప్రాంతం వద్ద నుండి.